70 ఏళ్ల క్రితం తెలుగుదేశపు గ్రామాలని ఊహించండి, ఊహించలేరు మీరు, అంటే మీ వయసు చిన్నది. అప్పుడు గ్రామంలో మధ్య ఏదో ఒక చెట్టు ఉండేది, లేక రచ్చబండ ఉండేది. ఆ చెట్టు కింద 10-15 మంది పిల్లల్ని చేర్చి వేద పాఠం చెప్పేవాళ్ళు. మొదట ఆ పిల్లలకి వేద పాఠం అనేది వాళ్ళు పలుకుతారే కానీ వాటి అర్థాలు తెలియవు. ఈ వేద పాఠం అనేది చాలా చిత్రంగా ఉంటుంది. ఉదాత్త అనుదాత్త స్వరితాలతో చెప్పాలి దాన్ని. నమస్తే రుద్ర మంజప ఉతోత అది ఉంటుంది. ఇది ఇలాగే ఇది చెప్పారు. ఈ విధంగా ప్రారంభమైంది విద్యాభ్యాసం. అంటే ఇలా ప్రారంభమయ్యేది. తర్వాత కొంచెం వయస్సు వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి విశేషం ఏంటంటే, చిన్నప్పుడు మీకు ఏ బీజం వేస్తారో అది ఇక చచ్చే వరకు పోతుంది. అది గాఢంగా నాటుకుపోతుంది, రక్తనిష్టం అవుతుంది. మీకు ప్రపంచమంతా ఈ సంస్కారంతో మీరు ప్రపంచాన్ని చూస్తారు, జీవితాన్ని అర్థం చేసుకుంటారు. అందుచేత పునాదులు, మంచి పునాదులు వేయటం అనేది కూడా బాల్యంలో మంచి పునాదులు వేయటం చాలా అవసరం. తర్వాత అండి, ఇక్కడ నేను ఇందాక నన్ను ఒక చిత్రమైన గ్రాఫ్ లా కనపడుతుంది మీ జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే అని. అనూచానంగా సంస్కృతి పరంగా వస్తున్నటువంటి వేద పఠనం అనండి, సంస్కృత విద్యనండి విజయించారు. అయితే మీకు ఒక కీట్స్ పట్ల, ఒక వర్డ్స్వర్త్ పట్ల, ఒక షేక్స్పియర్ పట్ల కూడా విశేషమైన అవగాహన ఉన్నది. సమాంతరంగా ఇది ఎలా సాధ్యపడింది, ఏ దశలో ఇది సంక్రమించింది, ఆ విశేషాలు? నాకు గ్రామంలో చెప్పే చదువులు, ఇదే కుమార సంభవం, తర్వాత మేఘ సందేశం, ఆ తర్వాత శిశుపాలవతం, రఘువంశంలో కొన్ని సర్గలు ఇలా చెప్పారు. ఆ తర్వాత అభిజ్ఞాన శాకుంతలం చెప్పారు. తర్వాత నన్ను హై స్కూల్లో చేర్చారు. హై స్కూల్లో ఈ ఇంగ్లీష్ చదువు ఎక్కువ. అప్పుడు ఆ రోజుల్లో ఇంగ్లీష్ ప్రభుత్వం ఉండేది, వాళ్ళు ఇంగ్లీష్కే ప్రాధాన్యం ఇచ్చారు, ఫస్ట్ లాంగ్వేజ్. సాహిత్యం కనుక, సాహిత్యం ఏ భాషలో ఉన్నా ఒక విధమైన సంస్కారం ఉన్న వ్యక్తిని వెంటనే ఆకర్షిస్తుంది. అది ఇంగ్లీషు అని మనకి ఈసారి కలగదు. భాష అనేది అప్రధానంగా పడుతుంది. ఆ చెప్పబడిన విషయం ఏదైతే ఉందో అది చెప్పిన విధము, చెప్పిన మాట ఆకర్షిస్తుంది. అందుచేత నేను వాళ్ళు కీట్స్ అనగానే ఈ కీట్స్ ఇంకా ఏం రాశాడు అని, ఈ కీట్స్ ఒకడే ఉంటాడా, ఇంగ్లీష్ లిటరేచర్లో పోయి ఇంకా ఉన్నారా, ఇంకా వాళ్ళు ఉన్నారు, ఏదో ఇలాగే బైరన్ వాళ్ళని వెళ్ళిన అందరినీ. నేను లైబ్రరీ పక్షులైపోయాను. లైబ్రరీలో కూర్చొని ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు చదవడం అంతా ఎక్కువ చేస్తూ వచ్చేవాడిని.